కీర్తనలు 55వ అధ్యాయం 22వ వచనంలో వాక్యం చెప్పబడుతుంది. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనెను. క్యాస్ట్ ఆల్ యువర్ బర్డెన్స్ ఆన్ ద లార్డ్ అండ్ హీ విల్ సస్టైన్ యూ అని వాక్యం రాయబడుతుంది. మానవ జీవితంలో ఎన్నో భారాలను మోస్తూ ఉంటాడు కదా, తన భుజము మీద ఎన్నో భారాన్ని మోస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఆ భారాన్ని మోయలేక, ఆ బరువును మోయలేక పడిపోతూ ఉంటాడు. అయితే మన భారాన్ని మనం ఎప్పుడైతే మోసుకుంటూ ఉంటామో, ఆ మోయలేని భారం వల్ల ఎన్నోసార్లు మనం పడిపోవచ్చు, కింద పడిపోయే పరిస్థితుల్లో ఉండవచ్చు. అయితే మన భారం అంతా దేవుని వాక్యం తెలియజేస్తుంది, నా మీద వేసే, నీ భారాన్ని నేను మోస్తా, నా భుజాల మీద వేసే, నీకున్న బరువు, నీకున్న భారం నా మీద వేయి, నేను నీ బరువును, నీ భారాన్ని నేను మోస్తానంటున్నాడు. ఈరోజు నువ్వు దేన్ని బట్టైనా భారాన్ని మోస్తున్నావా? ఒకవేళ అది నీ పాప భారమే అవ్వచ్చు, నీ కష్టాల భారం అవ్వచ్చు, నీ ఆర్థిక భారం అవ్వచ్చు, నీ యొక్క బాధల భారం అవ్వచ్చు. ఎంత భారం నీ భుజాల మీద వేస్తున్నా దేవుడు చెప్తున్నాడు, నీ భారం నా మీద వేసే, నేను దాన్ని మోస్తానంటాడు. మనుషులు ఎవరైనా మన భారాన్ని తీసుకుంటారండి? మనుషులు ఎవరైనా మన భారాన్ని ఒకవేళ మోయగలుగుతారా? అయితే దేవుడు చెప్తున్నాడు, నువ్వు భారాన్ని మోస్తున్నావా, నా దగ్గరికి ఇచ్చేయి, ఆ భారాన్ని నా దగ్గర ఇచ్చే, నేను ఆ భారాన్ని అంతటినీ మోస్తానంటున్నాడు. నీ భారాన్ని మోసే దేవుడు ఉన్నాడని మర్చిపోవద్దు. నీ భారాన్ని నీతో పాటు పంచుకునే దేవుడు ఉన్నాడని మర్చిపోవద్దు. నీ భారం అంతా ఆయన మీద వేసుకొని, ఆ ప్రతి భారము కూడా తన భుజాల మీద వేసుకొని, నిన్ను భారం లేని దానిగా, నిన్ను భారాన్ని మోయని వ్యక్తిగా నిన్ను చేయగలిగిన దేవుడు.